పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూన్ 10వ తారీఖు మంగళవారం ఈనాటి దివ్య బలి పూజ పఠనాలు. మొదటి పఠనము పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం వరకు సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం. మీరు భూమికి ఉప్పు వలెనున్నారు. ఉప్పు తన ఉప్పుదనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి పొందలేరు. అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలచే త్రొక్కబడుటకే గాని మరిందుకును పనికిరాదు. మీరు లోకమునకు వెలుగయ్యున్నారు. కొండపై కట్టబడిన పట్టణము మరుగయ్యుండ చాలదు. ఇంటునున్న వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీపస్తంభం పైననే ఉంచెదరు, కానీ కొంచెం కింద ఉంచరు కదా. ప్రజలు మీ సత్కార్యములను చూసి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎడల ప్రకాశింపనిండు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఉప్పును మనం పలుమార్లు తక్కువగా అంచనా వేస్తూ ఉంటాం. ఎప్పుడైతే దాని ఉప్పుదనంను కోల్పోవు పరిస్థితికి ఎదుర్కొనేదమో అటువంటి సమయములందు దాని విలువను తెలుసుకొనేదాం. ఉప్పు వెలుతురు యొక్క లక్షణములను సంపూర్ణంగా గ్రహించమని యేసు శిష్యులను కోరుతూ, తద్వారా వాటిని పోలిన విధముగా జీవించినచో సంఘములు అమోఘమైన మార్పును అభివృద్ధిని పొందునని తెలియజేస్తూ ఉన్నాడు. ఉప్పు వెలుగు వంటి లక్షణములను మన జీవితంలో స్వాగతించినచో మన విశ్వాస జీవితం వ్యక్తిగత వికాసము చెంది పరిపూర్ణ ఫలములను పొందేదమని బోధిస్తూ ఉన్నాడు. సంఘములోని ప్రతి ఒక్కరూ పొందవలసిన పరిపక్వతను, తేజస్సును, తద్వారా దేవునికి తగిన మహిమను, ఘనతను చేకూర్చవలనని మనలను కోరుచున్నాడు. ఉప్పు వెలుగు వాటి ఉనికిని ఇతరులకు పంచుట ద్వారా తెలియచేయునని, అదే రీతిలో మన విశ్వాస జీవన ప్రాముఖ్యతను చాటి చెప్పవలెనని మనము తెలుసుకొనగలము. నేటి రోజున మన ఆధ్యాత్మిక జీవితమును పరిశీలించుకున్నచో ఉప్పు వెలుగును పోలి జీవించుటకు కావలసిన ప్రయత్నములను చేస్తున్నామా లేదా తెలుసుకునగలం. మరి అటువంటి పరిపూర్ణ జీవితమును జీవించుటకు సిద్ధంగా ఉన్నామా ఆలోచన చేసుకోవాలి. మానవుని జీవితం ఇతరులకు రుచిగా ఉండాలి, వెలుగుగా ఉండాలి. ప్రభు మనందరి జీవితాల నుండి ఆశిస్తూ ఉన్నారు. ఉప్పు ఉప్పుదనాన్ని కోల్పోతే, వెలుగు మన జీవితాల్లో నిండి ఉండకపోతే మన జీవితాలకు ఎటువంటి అర్థము పరమార్థము ఉండదు. ఈనాటి సువార్త పఠనంలో క్రీస్తు తన శిష్యులందరినీ, అనగా తనను అనుసరించే వారందరినీ భూమికి ఉప్పులా, కొండపైన నిర్మించిన పట్టణంలా, లోకానికి దీపంలా ఉండమని కోరుతూ ఉన్నారు. ఉప్పుకు ఉన్న గుణం శుద్ధీకరించటం, పరిణత కలిగించటం మరియు వస్తువులను భద్రపరచటం. మనము ఒక వెలుగుగా ఉంటూ ఇతరుల జీవితాల్లో వెలుగును నింపాలని, ఆ వెలుగు ద్వారా చీకటిలో ఉన్న జీవితాలను వెలుగులోనికి తీసుకురావాలని యేసు ప్రభు మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. మన అనుదిన జీవితం ద్వారా అమూల్యమైన సువార్త విలువలను చాటి చెప్పాలి. ఉన్నతమైన, ఆదర్శప్రాయమైన, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రజలు మన్ననల కోసం జీవించకుండా పరలోక సంపద కోసం జీవించాలి. మొదటి పఠనంలో ప్రార్థనలతో మరియు దేవుని హస్తములతో ఆనాటి హింసాకాండం ధైర్యంగా ఎదుర్కొన్నారు. మరి మన జీవితాల్లో కూడా ఈ ఉప్పు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. మరి వెలుగు లేకుండా ఎవరు కూడా
దారిని చూడలేరు. అంతేకాదు వెలుగు జ్ఞానమునకు చిహ్నం. ఆ వెలుగు, ఆ జ్ఞానం, దైవ జ్ఞానం మనలో ఎప్పుడైతే నిలిచి ఉంటుందో ప్రభు మనల్ని నడిపిస్తున్నారనే విషయం మనం గమనించాలి. మరి దైవ జ్ఞానం వల్ల, దైవ భీతి వల్ల దేవుని యొక్క గొప్ప గొప్ప కార్యములు చూడగలం. అంతేకాదు మరి ఉప్పు ఏ విధంగా అనేక విధాలుగా ఉపయోగపడుతూ ఉందో మనం కూడా ఇతరులతో కలిసిపోయి జీవించాలి. మరి ఇతరులతో మమేకమవటం ద్వారా మన యొక్క గొప్ప గొప్ప కార్యాలు ఇతరులతో పంచుకోవటం జరుగుతూ ఉంది. ప్రియ స్నేహితులారా, అదేవిధంగా సువార్త ప్రకటనలో మనం ఎప్పుడైతే మిళితమవుతూ ఉన్నామో ఆ సువార్త ఇతరులకు గొప్పదనాన్ని కలుగజేస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే వెలుగుతో ఉంటూ ఉన్నామో ఇతరులను వెలిగించగలం. ఒకవేళ మన హృదయంలో చీకటి అలుముకుంటే మనం ఏ ఒక్క వస్తువుని కానీ, మంచితనమును కానీ, మంచివారిని కానీ చూడలేము. అందువల్ల దేవుని ప్రతిదినం అడుగుదాం. మన యొక్క హృదయాలను ఆయన యొక్క వెలుగుతో నింపమని, మన యొక్క దేహాన్ని వెలుగుతో నింపమని వేడుకుందాం. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా మనం వెలుగుతూ ఇతరులను వెలిగించుదాం. అదే క్రైస్తవ జీవితం. ప్రభు అదే అంటూ ఉన్నారు, మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు, వెలుగు వలె ఉన్నారు. ప్రియ స్నేహితులారా, కష్టాల్లో, బాధల్లో ఉన్న వారిని ఆదుకుందాం. వారు దేవుని యొక్క వెలుగును చూడాలని వారి కోసం ప్రార్థించుదాం. ఈనాడు మరి ముఖ్యంగా విద్యాలయాలకు వెళ్తున్నటువంటి ఉపాధ్యాయులను, చిన్నపిల్లలను దీవించి ఆశీర్వదించమని వేడుకుందాం. మరి గడిచిన సంవత్సరం అంతా కూడా దేవుడు వారిని కాచి కాపాడి మరి జూన్ 12వ తారీఖు నుంచి వారు స్కూల్కి, పాఠశాలకు వెళ్తూ ఉండగా వారికి దేవుని యొక్క సహాయం రావాలని, పెళ్ళి సంబంధం చూస్తున్న వారికి దేవుడు మంచి సంబంధాలను తీసుకురావాలని, ఉద్యోగాలు రాస్తున్న వారికి ఉద్యోగాన్ని దయచేయమని వేడుకుందాం. మన కుటుంబాలు ఎల్లప్పుడూ దేవుని వెలుగుతో నిండాలని ప్రార్థించుదాం. దేవుడే వెలుగై మన హృదయాలను వెలిగించమని, మన కుటుంబాలను వెలిగించమని, మన విచారణలను వెలిగించమని, గ్రామాలను వెలిగించమని, మన దేశాన్ని వెలిగించమని వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్ర